హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పన్నీర్ పలావ్ అండి. స్పైసెస్ తక్కువ ఈజీ మెథడ్లో పన్నీర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో బటర్ వేసుకున్నానండి, లేకపోతే గీ, లేకపోతే ఆయిల్, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని చిదమకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక పక్కన బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే బటర్లో మనకి ఎంత కావాలంటే అన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా తీసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలండి. తర్వాత అయితే అదే బటర్లో ఫస్ట్ అయితే నేను బిర్యానీ ఆకు, తర్వాత పలావ్ దినుసులు, చెక్క, లవంగం, యాలక్కాయ, షాజీరా, కొంచెం గసగసాలు అవన్నీ వేసేసానండి. 2 నిమిషాలు అలా బాగా వేగాయి అని అన్నటప్పుడు ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నవి వేసాను. తర్వాత అవి మగ్గిపోయాయా, ఉల్లిపాయలు మగ్గగానే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అండ్ హాఫ్ వేసానండి. ఆ స్పూన్ అండ్ హాఫ్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాక తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి వేసానండి. అవి కొంచెం వేగాక దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఈ 4 వేసి ఒక్క 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ మసాలా ఐటమ్స్ అన్నీ బాగా ఉడకనిచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మసాలాల్లో వేసి దాంట్లో ఉన్న చెమ్మ ఆ నీరంతా గుంజుకునేదాకా 1 నిమిషం అలా కలుపుకొని మూత పెట్టేశానండి. ఒక 2 నిమిషాల్లో ఆ చెమ్మంతా పోయింది. తర్వాత అయితే నేను ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్, కాజు దాంట్లో వేసేసి ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత తగ్గట్టు వాటర్ తీసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 1:2 కదండి మామూలుగా రైస్ అయితే. పలావ్కి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి అంటే 4 కదా 3.5 పోసుకున్నాను. 3.5 వాటర్ పోసుకునే దగ్గర నుంచి ఎక్కువగా కలపకూడదండి. కొంచెం రైస్ బ్రేక్ అవుతుంటుంది. అందుకని నేను పైపైనే అలా ఒక్కసారి కలుపుకొని తర్వాత అంతా పైపైనే కలుపుకుంటాను. ఈ టైంలోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ సాల్ట్ సరిపోయిందా లేదా, టేస్ట్కి తగ్గట్టు ఉందా లేదా చూసుకున్నానండి. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పట్టిద్ది అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాక మళ్ళీ ఇంకొకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేసుకున్నానండి. ఇప్పుడు హైలో పెట్టుకొని పొంగొచ్చిందాకా హైలో పెట్టుకొని పొంగొచ్చాక ఒక్కసారి అలా లైట్గా కల తిప్పుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. అప్పటి నుంచి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పట్టింది నాకు. సిమ్లో 15 మినిట్స్ పట్టిందండి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. 15 మినిట్స్ అయిపోయాక స్టవ్ కట్టేసి వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. ఏదైనా సరే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే ఆ నీరు అనేది ఇంకా గుంజుకొని ఇంకా పొడి పొడిలాడుతుందండి. వేడి మీద కంటే కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి కావాలో అలా వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా. అంతే అండి, గుమగుమలాడే పన్నీర్ పలావ్ రెడీ. మీరు ఏ స్టైల్ చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమన్నా మిస్ చేశాను అని అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, కామెంట్ అండి. బాయ్ అండి.